సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో ఈరోజు సాంఘిక సంస్కర్త మరియు సాహిత్యకారుడిని గురించి తెలుసుకుందాం. బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతువులకు పునర్వివాహాలు చేసి స్త్రీ విద్య కోసం పాటుపడిన నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం గారి జయంతి నేడు. ఆయన జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం. కందుకూరి వీరేశలింగం గారు సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీ రంగాలలో ఎక్కువగా కృషి చేశారు. వీరేశలింగం స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయటమే కాక బాలికల కొరకు పాఠశాలను స్థాపించారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిసి కూర్చోబెట్టేవారు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు. అంతేకాక ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం గారితోనే మొదలైంది. సమాజ సేవ కొరకు హితకారిణి సమాజం 1905లో అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికి ఇచ్చేశారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా 5 ఏళ్లు పనిచేశారు. ఆయన జీవితం సంఘ సంస్కరణ, సాహిత్య కృషులతో పెనవేసుకుపోయింది. ఒకదాని నుండి మరొక దానిని విడదీసి చూడలేం. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని అబద్ధాలాడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్నారు. అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణ అభిలాషను నిరూపించుకున్నారు. వివేకవర్ధని పత్రిక ద్వారా అవినీతి పరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు. సంఘంలోని ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు. సంఘ సంస్కరణకై ప్రవచనాలు మాత్రం చెప్పి ఊరుకోలేదు. స్వయంగా అందుకై నడుం కట్టి కార్యరంగంలోకి దూకాడు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు. వీరేశలింగం గారు స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించారు. తానే స్వయంగా విద్య చెప్పేవారు. బాల్య వివాహాలను వ్యతిరేకించి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పనిచేశారు. కుల నిర్మూలనకు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేశారు. వేశ్య వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధనిలో వ్యాసాలు రాశాడు. ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమాలు ఒక ఎత్తు, వితంతు పునర్వివాహాలు ఒక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలు పోకముందే భర్తలు చనిపోయి వితంతువులై అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనేవారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేశారు. 1881 డిసెంబర్ 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు. 9 ఏళ్ల బాల వితంతువు గౌరమ్మ, తిరువూరు తాలూకా రేపూడుకు చెందిన పిల్ల. వరుడు గోగులపాటి శ్రీరాములు. ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారితీసింది. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరినీ సమాజం నుండి వెలివేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీనరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, ఆయన విద్యార్థులు వీరేశలింగం గారికి అండగా నిలిచారు. అన్ని కార్యక్రమాలలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచింది ఆయన భార్య కందుకూరి రాజ్యలక్ష్మమ్మ గారు. రాజ్యలక్ష్మమ్మ గారి అసలు పేరు బాపమ్మ. బాపమ్మకు అత్తగారు రాజ్యలక్ష్మి అని తన తల్లిగారి పేరు పెట్టుకున్నారు. భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్లవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినప్పుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్లు తెచ్చి
పెళ్లివారికి వంట చేసి పెట్టింది. స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపారు. చిన్ననాటి నుండి అతనికి అలవడిన స్వాభావిక లక్షణములే కార్యదీక్ష, సాహసము, విజ్ఞాన తృష్ణలు. రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ల బోధనలు, రచనలు ఇతని ఆధ్యాత్మిక చింతనలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. 1887 సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించి మతమనే ముసుగులో అధోగతిలో ఉన్న హైందవ సమాజంలోని దురాచారములపై విప్లవం ప్రారంభించాడు. మూఢ విశ్వాసాలు, సనాతనాచారములపై ఆయన పోరాటం జరిపారు. సంఘసేవలో వీరేశలింగం పంతులు గారు ఎంత కృషి చేశారో సాహిత్యంలోనూ అంతే కృషి జరిపారు. చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాశారు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధినిలో సులభ శైలిలో రచనలు చేసేవారు. వ్యవహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఒకరు ఆయన. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో ప్రతిభ కలవారు కందుకూరివారు. ఆయన 130కి పైగా గ్రంథాలు వ్రాశారు. అన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజ పూర్వ దేశ యాత్రలు ఆయన రచనల్లో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. బడిపిల్లల కొరకు వాచకాలు వ్రాశారు. స్వీయ చరిత్ర వ్రాశారు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించారు. రాజశేఖర చరిత్ర తెలుగులో మొదటి నవల అంటారు. సంగ్రహ వ్యాకరణం వ్రాశారు. నీతి చంద్రికలోని సంధి, విగ్రహం భాగాలను చెన్నయ్య సూరి వదిలివేయగా వీరేశలింగం పంతులు గారు పూర్తి చేశారు. భార్య రాజ్యలక్ష్మి గారు చనిపోయిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వెనుదిరగలేదు. చివరి వరకు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆఖరి గడియ వరకు కృషి చేశారు. ఈ పరిచయ వాక్యాలు సయ్యద్ అబ్దుల్ హమీద్, ఎంఈఓ, నెల్లూరు అర్బన్, పొట్టి శ్రీరాములు వారి సహకారం చాలా వరకు ఉన్నది. వారికి నా కృతజ్ఞతలు. మిత్రులారా, ఇప్పటికిప్పుడు అనుకొని ఈ పరిచయ వాక్యాలు మీకు పరిచయం చేస్తున్నాను. ఈ పరిచయ వాక్యాలు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ?